హలో అండి, నేను ఈరోజు మీ ముందుకి గుణింతాక్షర మరియు గుణింత పదాల బకెట్తో వచ్చేసాను. ఈ బకెట్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ దీనికోసం ఒక 10 లీటర్ల ఖాళీ బకెట్, అదేనండి పెరుగు బకెట్ ఒకటి, అలాగే ఖాళీ దారపు రీల్స్, బైండింగ్ వైరు, క్యాండిల్, వైట్ పేపర్స్, కలర్ పేపర్స్, మార్కర్స్, క్రేయాన్స్, గమ్, సిజర్స్, టేపు ఉంటే సరిపోతుంది. మనకి గుణింతపు గుర్తులు 16 కాబట్టి ఇక్కడ ఈ బకెట్కి చుట్టూ 16 రీల్స్ పట్టే విధంగా టేప్ సహాయంతో ముందుగా కొలత చూసుకున్నానండి. తర్వాత ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్ అంచులు ఉన్నాయి కదండి, ఈ అంచుల కింద భాగాన గుణింత అక్షరాలు రాయడానికి వీలుగా మొత్తం 16 రీల్స్ పట్టే విధంగా ఈ ఒక్కొక్క దారపు రీల్ని సుమారుగా 4.5 సెంటీమీటర్స్ వచ్చే విధంగా కట్ చేసుకుని దీనిలో చూడండి ఈ బైండింగ్ వైర్ని సెట్ చేసి ఇక్కడ క్యాండిల్ సహాయంతో వీటిని వేడి చేసి ఇలా గుచ్చేసానండి. ఆ తర్వాత దీనికి కొద్దిగా గ్యాప్ ఉంచి ఈ కింద భాగాన తీసుకున్నాను. ఇక్కడైతే ఒక్కొక్క దారపు రీలుకి 4 సెంటీమీటర్స్ కొలత పట్టింది. ఆ విధంగా ఖాళీ దారపు రీలుని కట్ చేసుకుని ఇలా సెట్ చేశాను. ఇలా కలర్ పేపర్స్ కూడా అంటించుకున్నానండి. తర్వాత ఈ ఖాళీ దారపు రీల్స్కి గుణింత అక్షరాలు మరియు గుణింత పదాలను అంటించడం కోసం నేను తయారు చేసినవి చూడండి. ఈ విధంగా మొత్తం గుణింత అక్షరాలు మరియు పదాలన్నీ ఇలా వైట్ పేపర్స్ మీద నేను రాసి ఉంచుకున్నాను. తర్వాత మనం రాసుకున్న పేపర్స్కి గమ్ రాసేసి ఇలా స్టిక్ చేసుకోవాలండి. దారపు రీలుకి ఇలా స్టిక్ చేసుకుని రోల్ చేయాలి. ఈ విధంగా అన్నీ మనం ఇక్కడ స్టిక్ చేసి రోల్ చేసుకున్నాం. ఫైనల్గా మన గుణింతాక్షర మరియు గుణింత పదాల బకెట్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు గుణింతాక్షర పదాల డెమో చదవనా. చెప్పు. ఓకే, కింద పదాలు చదువు తల్లి. నెక్స్ట్ దీర్ఘమైన చదువు. గిలాస
బెస్ట్.